చైనా రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఏకంగా 4 లక్షల కోట్ల డాలర్ల నష్టాలను మూటగట్టుకుంది. చైనా జీడీపీకి ఇంజన్ లాంటిది స్థిరాస్తి రంగం కుప్పకూలడంతో ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా సంక్షోభానికి గురవుతోంది. చైనా స్థిరాస్తి రంగం సంక్షోభం ఇప్పుడు సరిహద్దులు దాటింది. ఈ ప్రభావం మలేషియాను కూడా తాకింది. 10 లక్షల మంది నివాసానికి ఇళ్లు కట్టి ఇస్తామన్న చైనీస్ నిర్మాణ దిగ్గజ సంస్థ కేవలం 15% మాత్రమే పూర్తి చేసింది. 10,000 మంది నివసించే సామర్థ్యం ఉన్న ఈ ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. అటువైపు రావడానికి కూడా అక్కడికి పలువురు జంకుతున్నారు. అసలు ఎందుకు మలేషియాలో కొత్త టౌన్ దెయ్యాల పట్టణంగా మారింది? దీని వెనుక చైనా ప్రమేయం ఏంటి? వాచ్ ది స్టోరీ. మలేషియా సిటీ ఎందుకు నిర్జనంగా ఉంది? ఫారెస్ట్ సిటీ ఎందుకు ఘోస్ట్ టౌన్ గా మారింది? చైనా కంపెనీలు ఎందుకు దివాలా తీసే? డ్రాగన్ కంట్రీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఆ దేశం జీడీపీకి అత్యంత కీలకంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కొన్నేళ్లుగా తిరోగమన దిశగా పరుగులు పెడుతోంది. రియల్ ఎస్టేట్ పైనే బీజింగ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే చైనా వృద్ధి రేటుకు రియల్ ఎస్టేట్ ఇంజిన్ లాంటిది. దాదాపు 30% ఆదాయం స్థిరాస్తి రంగం నుంచే వస్తోంది. కానీ కొన్ని నెలల క్రితం ఈ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలింది. చైనాలోని దిగ్గజ నిర్మాణ సంస్థలన్నీ దివాలా తీసేయి. చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేక చేతులెత్తేసాయి. రియల్ సంక్షోభంలో ప్రతిష్టాత్మక ఎవగ్రాండ్, కంట్రీ గార్డెన్ వంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు సైతం బోర్డు తిప్పేసాయి. వేలాది ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. నిర్మాణం పూర్తయినా చాలా మంది ఆ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ముందే డబ్బు చెల్లించిన వేలాది మంది ప్రజలు మాత్రం నిండా మునిగారు. డ్రాగన్ కంట్రీలో స్థిరాస్తి రంగం ఏకంగా 4 లక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు పలు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ నష్టం మన కరెన్సీలో చెప్పాలంటే 332 లక్షల కోట్ల రూపాయలు. భారత వార్షిక బడ్జెట్ కేవలం 39 లక్షల కోట్ల రూపాయలే. అంటే మన దేశానికి 6-7 సంవత్సరాలకు సరిపడా బడ్జెట్ కు కేటాయించేంత నిధులు చైనా నష్టపోయిందన్నమాట. అంతేకాదు 6 కోట్ల మంది నివాసం ఉండేందుకు సరిపడా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. స్థిరాస్తి రంగ నష్టాలను చైనా సర్కారు పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్యాంకులు మాత్రం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. నిజానికి స్థానిక ప్రభుత్వాలకు బీజింగ్ పెద్దగా నిధులు ఇవ్వదు. దీంతో స్థానిక ప్రభుత్వాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ పైనే ఆధారపడ్డాయి. రియల్ ఎస్టేట్ కు ఎక్కువగా స్థానిక ప్రభుత్వాలే రుణాలు ఇచ్చాయి. అలా ఇచ్చిన రుణాలు మొత్తం 13 లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. ఈ నిధులను ఎలా రాబట్టుకోవాలో అని స్థానిక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు ఈ ప్రభావం డ్రాగన్ కంట్రీ పొరుగున ఉన్న దేశాలపై పడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్నాళ్లు చైనాకే పరిమితమైన రియల్ ఎస్టేట్ నష్టాలు సరిహద్దులను దాటేశాయి. పొరుగున ఉన్న మలేషియా వంటి దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. మలేషియాలోనూ చైనాలాగే ఓ ఘోస్ట్ నగరం ఉంది. 10,000 కోట్ల డాలర్లతో చేపట్టిన లగ్జరీ ప్రాజెక్ట్ వృధాగా మారింది. అందులోని ఇళ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ ఇళ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దక్షిణ మలేషియాలోని స్వర్గాన్ని తలపించేలా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నిర్మానుష్యంగా దెయ్యాల కొంపల్లాగా మారే. మలేషియన్ దీవుల్లో విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మించిన ఈ ఇళ్లను ఏం చేయాలో అని అక్కడి ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. నిజానికి ఈ ఇళ్లలో అద్భుతమైన వసతుల్ని కన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కోట్లాది డాలర్ల ప్రాజెక్టును ఫారెస్ట్ సిటీ పేరుతో నిర్మించారు. దీన్ని ప్రారంభించిన ఇళ్లను కొనుగోలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పుడు ఈ ఫారెస్ట్ సిటీ కాస్త గోస్ట్ టౌన్ గా మారిందని అక్కడి నిపుణులు చెబుతారు. నిజానికి ఫారెస్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేవలం 15% మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 10,000 మంది ప్రజలు నివసించే సామర్థ్యంతో నిర్మించారు. అందులో కేవలం 1% ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి. మిగిలిన ఇళ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి 7 ఏళ్లవుతున్నా ఇళ్లను కొనుగోలు చేయడానికి మాత్రం నిపుణులు ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రాజెక్టును చైనీస్ కంపెనీ కంట్రీ గార్డెన్ నిర్మించింది. చైనాలోని ఎవగ్రాండ్ తో పాటు అత్యంత ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీ కంట్రీ గార్డెన్. ఈ సంస్థ చైనాలో పూర్తిగా దివాలా తీసింది. ఏకంగా 19,000 కోట్ల డాలర్లకు దివాలా తీసింది. ఇక మలేషియాలో 10,000 కోట్ల డాలర్లతో ప్రాజెక్టు కోసం పెట్టుబడి పెడుతోన్నట్టు ప్రారంభంలో ప్రకటించింది. కానీ ఆ సంస్థ ప్రధాన భూభాగం చైనాలో నష్టపోవడంతో మలేషియాలో పెట్టుబడులు పెట్టలేకపోయింది. ఇప్పటి వరకు ఫారెస్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేవలం 430 కోట్ల డాలర్లనే పెట్టుబడిగా పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఇప్పటికే ఫారెస్ట్ సిటీ ఇళ్లను ఎవరు కొనుగోలు చేయకపోవడంతో కంట్రీ గార్డెన్ అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 20,000 కోట్ల డాలర్లు అప్పులను సేకరించింది. డెవలపర్ సంస్థ నష్టాలు మూటగట్టుకుంది. రుణాలను తిరిగి చెల్లించలేకపోయింది. అదే సమయంలో ఇళ్ల విక్రయాలు కూడా పుంజుకోలేదు. ఇప్పుడు ఈ ఇళ్లను రక్షించడానికి కూడా కంట్రీ గార్డెన్ భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఇక్కడే
మలేషియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొన్ని నెలలుగా ప్రభుత్వం ఫారెస్ట్ సిటీలోని ఇళ్లను విక్రయించేందుకు భారీగానే ప్రకటనలు ఇచ్చింది. ఫారెస్ట్ సిటీకి ప్రత్యేక ఫైనాన్షియల్ జోన్ కూడా సృష్టించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఆదాయ పన్నులో మినహాయింపునిస్తామని మలేషియా తెలిపింది. ఇళ్లను కొనుగోలు చేసే విదేశీయులకు పౌరసత్వం, వీసాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఫారెస్ట్ సిటీ కోసం చేయాల్సిన దానికంటే మలేషియా ప్రభుత్వం ఎక్కువగానే చేసింది. కానీ ఎవరూ ఆ ఇళ్లను కొనుగోలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఫారెస్ట్ సిటీ వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదు. పైగా నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతానికి ఎలా వెళ్తామంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీవుల్లో ఒంటరిగా ఉండడానికి మలేషియన్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ సిటీలో ఉండేందుకే ఎవరూ ఇష్టపడడం లేదు. అక్కడ ఇళ్లను కొనుగోలు చేసిన వారు కూడా వచ్చి 2-3 నెలలకు మించి ఉండడం లేదు. డబ్బు పోతే పోయింది, అక్కడ ఉండలేమని తేల్చి చెబుతున్నారు. నిజానికి డ్రీమ్ ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI లో భాగంగా దక్షిణ మలేషియాలో ఫారెస్ట్ సిటీకి 2016లో శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో చైనాలో స్థిరాస్తి రంగానికి విపరీతమైన బూమ్ వచ్చింది. దీంతో అప్పట్లో కన్స్ట్రక్షన్ సంస్థలు పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నాయి. చైనాతో పాటు విదేశాల్లో పెట్టుబడులకు శ్రీకారం చుట్టాయి. మధ్యతరగతి ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని మెగా ఇళ్ల ప్రాజెక్టును చేపట్టాయి. ఈ క్రమంలోనే మలేషియాలో కంట్రీ గార్డెన్ ఎకో ఫ్రెండ్లీ టౌన్ నిర్మాణానికి రంగంలోకి దిగింది. మొత్తం 10 లక్షల మందికి సరిపడా ఇళ్లు నిర్మిస్తామని ప్రారంభంలో కంట్రీ గార్డెన్ స్పష్టం చేసింది. అయితే స్థానిక మలేషియన్లకు కొనలేనంత ధరలో ఈ ఇళ్లు ఉన్నాయి. నిజానికి కంట్రీ గార్డెన్ కూడా స్థానికులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు చేపట్టలేదు. కేవలం చైనాలో ఉండే సంపన్నులను టార్గెట్ చేసింది. దేశానికి వెలుపల రెండో ఇంటి నినాదంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టింది. కానీ 2019 చివరి నుంచే చైనాలో కరోనా విజృంభించింది. వరుస లాక్డౌన్లతో చైనా ఆర్థిక వ్యవస్థ అతలకుతలమైపోయింది. చైనీయులకు 2023 వరకు దేశంలో జీవించడమే కష్టమైపోయింది. చైనాలోనే ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయడం లేదు. అలాంటిది ఇతర దేశాల్లో చైనీయులు ఇళ్లు కొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో మలేషియాలో నిర్మించిన ఫారెస్ట్ సిటీ గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ఇది కంట్రీ గార్డెన్ సంస్థను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చైనీస్ డెవలపర్లు తీవ్ర కష్టాలకు గురవుతున్నారు. మొత్తం కంట్రీ గార్డెన్ $19,000 కోట్ల అప్పుల పాలైంది. మరొక చైనా దిగ్గజ డెవలపర్ కంపెనీ ఎవగ్రాండ్ కూడా దివాలా తీసింది. ఈ సంస్థ ఏకంగా $34,000 కోట్ల రుణాలు బకాయి పడింది. అగ్ర సంస్థలే దివాలా తీయడంతో చైనా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. చైనాలోనే 6,50,00,000 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. చైనాలో దయ్యాల నగరాలు భారీగానే ఉన్నాయి. భారీగా ఇళ్లు నిర్మించిన నిర్మాణ సంస్థలు వాటిని విక్రయించడంలో విఫలమయ్యాయి. మలేషియాలోని గోస్ట్ టౌన్ కూడా అలాంటిదే.